తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా. కారణం నిన్నటి దినం అనుకుంటా బహుశా వైఎస్ షర్మిలమ్మ గారు చాలాసేపు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేయడం జరిగింది. అంటే ఇదేమీ కొత్త కాదనుకోండి. గత 3 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే ప్రధానమైన లక్ష్యంగా వారి యొక్క ప్రయాణం జరుగుతుంది, రాజకీయ ప్రయాణం. కాకపోతే నిన్నటి దినం షర్మిలమ్మ మాట్లాడినప్పుడు హద్దులు దాటి మాట్లాడినారు. గతంలో మాట్లాడిన దానికంటే హద్దులు దాటి ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే అభిప్రాయాన్ని కూడా దాటి వాళ్ళ అన్నగారిపైన విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసినారు. అందులో ప్రధానంగా చాలా విషయాలు మాట్లాడినా కానీ ఒక్క మాట అయితే నన్ను మరింత బాధిస్తుంది. ఆయన విపరీతంగా ప్రేమించే మనిషిగా, ఆయన పట్ల నాకు ఆయన వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉండే వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి గౌరవం ఉండే వ్యక్తిగా, ఆయన మనసా వాచే కర్మేణ నా ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తిని నేను. అందుకే ఆయన్ను అంత చెడ్డ మాట ఆయమ్మ మాట్లాడినప్పుడు ఇక నేను జీర్ణించుకోలేకపోతాను. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము మెన్నుకుండిపోయినాం. ఇప్పుడు మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా, కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. ఆమె మాట్లాడిన మాట నన్ను బాధించిన మాట ఏంటంటే, అన్న అనే పదానికే నువ్వు కలంకమనింది. అన్న అనే పదానికే నీవు కలంకం. శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాటమ్మా. బట్టగాల్చి మీ అన్న ముఖాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి, ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్ననే పదానికే అర్హత లేదు, కలంకమని మీరు మాట్లాడిన తర్వాత మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయం ఏందో చెప్పాలా ప్రజలకు. ఊరిక మా అన్న దుర్మార్గుడు, మా అన్న నాకు అన్యాయం చేసినాడు అని ఏంటంటో మాట్లాడిపోయేదానికి కుదరదమ్మా. చెప్పాలా మీ అన్న నీకు ఏమన్యాయం చేసినాడో, నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మాలాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఏం చేసినాడు తల్లి నీకు అన్యాయం? దేనికి మీ అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలో అయినా ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో, నాయననో, మేనమామనో సర్దుబాటు చేస్తారు. కానీ మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు. ఇది కూడా మాకు బాధ కలగలే, భరించినాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా. ఇంకా భరించడానికి వీలు లేని ఏంటంటే కన్నా
మీ ఇంట్లో, మన ఇంట్లో, ఎస్ మన ఇంట్లే, మేమందరం మీ కుటుంబ సభ్యులమే. నీకు మీ అన్నకు జగనన్నకు మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మీరు మాట్లాడుకుంటే రాత్రి 8 గంటలకో 7 గంటలకో కొద్దిగా వాదించుకుంటే, వాగ్వివాదం జరిగితే తెల్లవారేతలకి ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఇంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈస్ మక్కికి మక్కి మాట ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఏబిఎన్ ఛానల్లో కథలుగా చూపిస్తారు. ఎవరు చెప్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి మా చెల్లెలు నేను కొట్లాడుకున్నాం, వాదించుకున్నాం, ఇది పద్దనే పత్రికల్లో రాసి టీవీ ఛానల్లో చూపించి మా నాయన యొక్క కుటుంబ గౌరవాన్ని బజారుకి ఇడ్చండి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారమ్మా? మీరు చెప్తున్నారు. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మీరు టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకి చేరవేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని జీవితాంతం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఈ రాష్ట్రం అంతా బాధపడింది. పొయ్యిలో అగ్గి వేయలే, ఎవరే కానీ వంట చేసుకోలే. ఒకే ఒక కుటుంబం సంతోషపడింది. ఆ ఒక్క కుటుంబమే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతోషపడిన కుటుంబం చంద్రబాబు నాయుడు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా? మీరు కుటుంబ విషయాలు రహస్యాలు ఉప్పందిస్తారా? అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే మనస్పర్ధలను బజారుకి ఇడ్చేదానికి ఆయన చేతిలో కీలుబొమ్మలవుతారా మీరు? మంచిదే. నీకు జరిగిన అన్యాయం ఏంది? ఆస్త్యా అధికారమా? ఆస్త్యా అధికారమా తల్లి? ఏం నీ ఇబ్బంది? మీ అన్న నీకేం అపచారం చేసినాడు? అన్న అనే పదానికి కలంకం తెచ్చినాడు అంటున్నావు కదా, అంత కలంకం తెచ్చడానికి ఏం చేసినాడు మీ అన్న నీకు? జనరల్గా ఏడైనా కానీ ఆస్తి కోసం కొట్లాడుతున్నారు అనుకుంటారు. నీవు ఆస్తి కోసమే కొట్లాడుతున్నావు అనుకున్నాం. ఏం నీకు ఇయ్యలే మీ అన్న నీకు ఆస్తి? ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలా, షర్మిలమ్మకు వివాహం జరిగి సుమారు 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలైంది ప్రజలారా. 2004లో ఒక్కసారి మీరు రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల యొక్క అఫిడవిట్ను గమనిస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో పొందుపరుస్తారు మా ఆస్తులను. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కాబట్టి నా ఆస్తులను కూడా చూపించాలా. 2004లో రాజశేఖర రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009 సంవత్సరంలో మళ్ళా పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు లేవు. 2004లో చూపించినవి 2009లో లేవు. అంటే అర్థం 2009 సంవత్సరం పోటీ చేసే సమయానికి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను కుమారునికి కూతురికి రాపిచ్చేసినాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వీలునామా మా నాయన వీలునామా రాసిన అంటున్నాడు. వీలునామా కాదు, వీలునామా ఏం రాయలే. మీ నాయన ఆస్తులు మీ పేరుతో రిజిస్టర్ చేయించినాడు. నీకు చేసినాడు, మీ అన్నకు చేసినాడు, ఇద్దరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. 2009లో జనరల్గా ఎవరైనా ఏడైనా ప్రజలారా మిమ్మల్ని అడుగుతానా, మన ఇంట్లో మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తే ఏం చేస్తాం? మంచి వరును చూసి చదువుకునే అబ్బాయిని, యోగ్యత కలిగిన వారిని, సంస్కార కుటుంబాన్ని చూసి పెళ్లి చేస్తాం. ఇంత బంగారు మన స్తోమతను తగినట్టు బంగారు పెడతాం. పాపకు అలంకారప్రాయం ఆభరణాలు కాబట్టి బంగారు పెడతాం. పెళ్లి చేయిస్తాం గొప్పగా బంధువులను మిత్రులను పిలిచి. లేదు మన దగ్గర స్తోమత ఉంటే అత్తగారింటికి పాపను పంపేటప్పుడు మన స్తోమతకు తగినట్టు 1,00,000 ఉంటే 1,00,000, 10 లక్షలు ఉండేవాడు 10 లక్షలు, 1 కోటి ఉండేవాడు 1 కోటి, 2 కోట్లు ఉండేవాడు 2 కోట్లు, ఎకరా భూమి ఉండేవాడు ఎకరా భూమి, ఏదన్నా కానీ పాప యొక్క గౌరవం కోసం, పాప యొక్క భద్రత కోసం ఇచ్చి పంపిస్తారు. అంతే, ఆస్తిలో భాగం ఇయ్యరు. ఇది సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ధర్మం. చట్టం వేరు, ధర్మం వేరు. ఇక్కడ నీకేం జరిగిందమ్మా? మీ నాయన నీకు మీ అన్నతో పాటు సమానంగా ఆస్తిలో భాగాలు ఇచ్చినాడు. మీ అన్నతో పాటు సమానంగా నీకు ఆస్తిలో భాగాలు పంచినాడు.
పంచి రిజిస్టర్ చేయించినాడు. నీకు ఏమేమి ఆస్తులు ఇచ్చినది కూడా తెలుగు ప్రజల కోసమైనా చెప్పాలా. నువ్వు ఏమి తీసుకొని ఏమి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఆగిత్యంగానే దానికైనా ప్రజలకు తెలియాలి కదా. రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాదులో బంజారా హిల్స్ రోడ్ నెంబర్లో ఒక ఇల్లు ఉండేది. మేమందరం అక్కడ పోయేవాళ్ళం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. ఆ ఇల్లు ఆయమ్మకి ఇచ్చినాడు, షర్మిలమ్మకే. కొడుకీలే ఆయమ్మకి ఇచ్చినాడు. బంజారా హిల్స్లో ఉండేది. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని ఇచ్చినాడు. ఆమె పేరుతో రిజిస్టర్ చేయించినాడు. 51 ఎకరా వ్యవసాయ భూమిని, 51 ఎకరా వ్యవసాయ భూమిని చేయించినాడు. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకి ఇచ్చినాడు. 2 ఆమెకే. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు 22.5%, 22.5 మెగావాట్లు, అది కూడా ఆమెకి ఇచ్చినాడు. విజయవాడలో ఒక థియేటర్ ఉండేది, యువరాజ్ థియేటర్, రాజ్ యువరాజ్ అని ఫేమస్. ఆ యువరాజ్ థియేటర్లో 35% భాగం ఆమెకే రాపించినాడు సినిమా థియేటర్లో. పులివిందల్లో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన భూమిని, స్థలాన్ని, భూమి అనకూడదు స్థలమే విలువైంది, ఆమెకే రాపించినాడు. విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఆమెకి ఇచ్చినాడు. 100% ఆమెకి ఇచ్చినాడు. ఎప్పుడో రాజారెడ్డి గారు రైల్వే కోడూరులో ఒక ఇల్లు ఆఫీస్గా ఉంటే అది కూడా ఆమెకే ఇచ్చినారు. రైల్వే కోడూరు దగ్గర సిట్టిగుంట 90 ఎకరాల వ్యవసాయ భూమి ఆమెకి ఇచ్చినారు. ఇన్ని ఇచ్చినారమ్మా. నేను చదవడానికి ఇంత సమయం పడుతుందే, వీటిని ఖర్చు చేయడానికి ఎంతసేపు పడుతుందమ్మా నీకు? ఇది సరిపోలే. మీ తండ్రి నీకు ప్రేమతో కొడుకుతో సమానంగా ఆస్తిని పంచడం ఇతర తండ్రులతో పోలిస్తే నీ తండ్రి గొప్పవాడు, నేను అంగీకరిస్తా, గొప్పవాడు. కానీ నీ తండ్రికి ఉండబడిన ప్రేమ నీ అన్నకు ఉండాల్సిన ఉండదు. తండ్రి వేరు, అన్న వేరు. నీ తండ్రి రక్తబంధం ప్రేమ చేత కన్యాడు కాబట్టి నీకు ఇస్తాడు. కానీ మీ అన్న అంగీకరించి ఇవ్వడం అన్నది గొప్ప. ఆ పాపకి ఏదైనా ఇవ్వాల్సింది ఆస్తి, అంతేగాని ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన అవసరం లేదని కొడుకులు మాట్లాడతారు. కారణం, తండ్రుల యొక్క అప్పులకు బాధ్యులు వారే, తండ్రుల యొక్క ఆస్తులకు వారే బాధ్యులు. చట్టం వేరే చెప్పచ్చు, ధర్మం వేరే చెప్తాంది. మరి మీ అన్న కూడా అంగీకరించినాడే, మరి మీ నాయన కంటే మీ అన్న గొప్పవాడు కాదా నీకు ఇచ్చేదానికి? సరే, మీ అన్నంటే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు కాబట్టి, ఒక తల్లి సనుమన పాలు దాగి పెరిగినారు కాబట్టి రైట్, ప్రేమ ఉంది, ఇచ్చినాడు, గొప్ప అనుకున్నాం. మీ వదిన ఎట్లిచ్చిందమ్మా? మీ వదిన ఎట్లిచ్చింది తల్లి? సమాజంలో పోయి రాష్ట్రంలో ఎవరినని అడుగు, తన ఆడబిడ్డకు తన ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తే యా ఇంటి కోడలైనా అంగీకరిస్తానేమో ఒకసారి పరీక్షించుకోండి ప్రజలారా. మన ఇళ్ళలో జరుగుతుందా ఇది? భారతమ్మ గారు అంగీకరించినారు. ఇన్ని ఆస్తులు రాపించడానికి అంగీకరిస్తే మీ మామ కంటే, మీ తండ్రి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మ వేరెట్లు గొప్ప. ఇంకా ఆమె అంగీకరించి ఇచ్చినందుకు ఇన్ని ఆస్తులు తీసుకున్నావు. దీనికైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్ననే పదానికి కలంకం? రాష్ట్రంలో ఉండబడిన, దేశంలో ఉండబడిన అన్నగారందరూ ఇంత ప్రేమగా చెల్లెలు చూసుకున్నారా? ఇది వదిలేయి ప్రజలారా, ఇది వదిలేయండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించినారు. 2009లో మరణించినప్పటి నుంచి, స్వర్గస్థులైనప్పటి నుంచి ఇప్పటికి 2026 16 సంవత్సరాలైంది. ఈ 16 సంవత్సరాలలో ఆయమ్మ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది విభేదించి. 3-4 సంవత్సరాలు తీసేస్తే 13 ఏళ్ళు, అంటే దాదాపుగా 2023 ఆ స్థాయి వరకు, 2009 నుంచి 2023 వరకు మీరు భాగాలు పంచుకున్నారు. మీ కంపెనీలు మీ, వాళ్ళ కంపెనీలు వాళ్ళయి, నీ ఆస్తులు నీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆయనయి, ఆయన అప్పులు ఆయనయి, నీ అప్పులు నీ, నీ ఆదాయాలు నీ, ఆయన ఆదాయాలు ఆయనయి. ఎవరు సంసారం వాళ్ళది. కానీ 2009 నుంచి 2023 వరకు నువ్వు విభేదించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పెట్టుబడులతో, తన సొంత వ్యాపారాల్లో సంపాదించుకునే డబ్బులో నుంచి నీవు అడిగిన ప్రతిసారి నాకు ఈ అవసరం ఉందన్నా అంటే 10 కోట్లు, నాకు అవసరం ఉందన్నా అంటే
5 కోట్లు, నాకు అవసరం ఉందంటే 20 కోట్లు, ఇట్లా 236 కోట్లు ఇచ్చినాను నీకు. 236 కోట్లు. ఇది నేను చెప్పే లెక్క కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క కాదు. ఆన్ రికార్డెడ్ బ్యాంకీ ట్రాన్సాక్షన్స్, చెక్కుల ద్వారా నువ్వు ఎన్నికల నామినేషన్ వేసినప్పుడు నీ ఎన్నికల అఫిడవిట్లను చూపించినావు. మీ అన్న దగ్గర నుంచి చెక్కుల రూపంలో ఎంత డబ్బులు వచ్చిందని చెప్పి నీ అఫిడవిట్లో ఉంది. 236 కోట్లు ఇచ్చినాడు మీ అన్న నీకు. వైట్ మనీ, చెల్లెలని ప్రేమతో, మమకారంతో. మరి ఆస్తులలో భాగాన్ని ఇచ్చి అడిగినప్పుడల్లా 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్ల చొప్పున 236 కోట్లు డబ్బులు ఇచ్చి నిన్ను అంత ప్రేమగా చూసుకొని, అంత గౌరవం పెట్టి, మా అందరి హృదయాలలో కూడా గౌరవం పెట్టి, మరి ఇంకా దేనికి ఆయన మీద కలంకం, అన్ననే పదానికి కలంకం? ఏం చేసినాడు? మీరే ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు, మా అన్న చెడ్డోడు, మా అన్న మమ్మల్ని ఇట్లా చూసుకున్నాడు, అట్లా చూసుకున్నాడు, సునీతమ్మకి ఈ న్యాయం చేయలే, నా ఆస్తిలో ఇది లే, ఇవన్నీ చెప్పినారు. ఇది అయిపోయిందే? ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పొగుడుతోంది ఆయన్ను. దేశం కాదు ప్రపంచమంతా పొగుడుతోంది కొన్ని సంస్కరణలు. నాడు నేడు మనబడి దేశమంతా, ప్రపంచమంతా అట్లాంటి మీ అన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి. అన్నగా మంచివాడు కాదని చెప్పి విమర్శ చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? ఇవన్నీ చాలవని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెలిమి చేస్తారా? ఏబిఎన్ రాధాకృష్ణకు ఉప్పందిస్తారా? బజారుకి ఈడుస్తారా? పూలంగల కారికి పులివిందల్లో? ఎక్కడ న్యాయం ఉంది మీది? ఎక్కడ మీకు కృతజ్ఞత ఉందమ్మా? నీకు ఒక్క పైసా కృతజ్ఞత లేదు. నీకు కృతజ్ఞత లేని మనిషివి నీవే. మీ అన్న పట్ల కానీ, నిజంగా ధర్మం పట్ల కానీ కృతజ్ఞత లేదు నీకు. మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు. అన్న రూపాన్ని పెట్టుకొని, అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత గొప్పోడు, మా అన్న ఇంత బాగా చూసుకున్నాడు, నాకు ఇది ఇచ్చినాడు, అది ఇచ్చినాడు అని చెప్పి నెత్తికెత్తుకొని మీ అన్న పేరును ప్రచారం చేసిందరు. మీరు కొంగు పట్టుకొని యాశించి మా అన్న గౌరవాన్ని బజారుకి ఇడుచాం, ఓటేయండి, అవినాష్ రెడ్డి చంపి ఉంటే నాకు ఓటేయండి, చంపకపోయి ఉంటే వివేకానంద రెడ్డిని అవినాష్కి ఓటేయండి అన్నావు. పులివిందల పూలంగల కాడ ఎవరు గెలిచినారమ్మా? వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చెప్పిన మాటలు విని ఈ 7 నియోజకవర్గాలలో 5 మంది మేము ఓడిపోయినాం, 5 మంది మేము ఎమ్మెల్యేలం, 2 ఎమ్మెల్యేలు గెలిచినారు. కానీ అవినాష్ గెలిచినాడు. అంటే ప్రజలు ఏం తీర్పిస్తున్నారు? వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాష్ రెడ్డికి భాగస్వామ్యం లేదు అని నమ్మినారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చినారు నువ్వు అడిగిన ప్రకారం. అక్కడికి ఉన్నారా? అక్కడికి లే, వినరు. మళ్ళీ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ఏమి కీ ఇస్తే సునీతమ్మ అది మాట్లాడుతుంది. సునీతమ్మ ఏది మాట్లాడితే 3-4 రోజుల తర్వాత మీరు వచ్చి అందమైన కథ అల్లుతారు. కేవలం ఒకటే మీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రాజకీయ జీవితాన్ని బదనాం చేయాలా, సర్వనాశనం చేయాలా, చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేయడమే. ఎన్ని 100 కోట్ల ఆస్తులు మీకు ఇచ్చినా కూడా, మీ అన్న ఎన్ని 100 కోట్లు నీకు ఇచ్చినా కూడా, ఆయన ఆస్తులలో భాగాలు కూడా ఇవ్వడమే కాదు, ఆయన సొంత ఆస్తులలో కూడా నీకు భాగాలు ఇస్తే సంతృప్తి లేదు. నాకు బాధ కలిగింది అన్నిటికంటే, ఇటువంటి చెల్లెలు వద్దు, నాకైతే ఇటువంటి చెల్లెలు వద్దు అని అనిపించడానికి బాధ కలిగే సంఘటన ఏంటంటే, ఆయన పైన కేసులు నమోదైనాయి, తప్పుడు కేసులు. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు. కేసులు నమోదైన తర్వాత ఆయన ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఏంటే కానీ ఆస్తులు విక్రయించకూడదు, ఎవరికి మార్చకూడదు, చేయకూడదు అని చెప్పి. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి విజయమ్మ గారికి కొన్ని షేర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, అందరికీ మీకు తెలిసి ఇది పేపర్లో కూడా పెద్ద అక్షరాలతో వచ్చింది,
సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ విజయమ్మ గారికి కొన్ని షేర్స్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అటాచ్మెంట్ ఈడీ చేసింది. దాన్ని బదలాయింపులు చేసే అధికారం లేదు. ఇది షర్మిలమ్మకు తెలిసి ఆ షేర్ సంబంధించినటువంటి బాండ్లు, ఆ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. విజయమ్మ పేరుతో ఉండబడినటువంటి ఆ భాగాన్ని షర్మిలమ్మ పేరుతో మార్పించుకునే దానికోసము ఈ కాగితాలు పోయినాయని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించి తర్వాత ఆ ఆస్తిని నీ పేరుతో బదలాయింపు చేసుకున్నావు. విజయమ్మ పేరుతో ఉండేదాన్ని ఈడీ అటాచ్మెంట్లో ఉండబడిన ఆస్తి బదలాయింపు చేయకూడదని తెలిసి బదలాయింపు చేస్తే రిజిస్ట్రేషన్ మారితే ఆయన బెయిల్ రద్దు అవుతుందని అందరికీ తెలుసు. అంటే నీ ఉద్దేశం దెబ్బకు 2 పిట్టలు. మీ అమ్మ పేరుతో ఉండే ఆస్తి నీకు రావాలా, కోర్టు ధిక్కారం కింద మీ అన్న బెయిల్ రద్దయి మళ్ళీ జైలుకు పోవాలా. పగోడు 16 నెలలు జైలు పెట్టినాడు, చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. పగోడు 16 నెలలు పెట్టాడు, తప్పుడు కేసు పెట్టి ఆయన మీద. చెల్లెలు బెయిల్ రద్దు చేసేదానికి ఇదిగో ఈ పన్నాగంబన్ని 32 నెలలు జైలు పంపాలనుకుంది. జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన ఎన్సిఎల్టీలో అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఆమె ఓడిపోయింది. షర్మిలమ్మ ఇది నా దగ్గర బాండ్లు ఉన్నాయి, నేను చేయలేదు, వాళ్ళు నాకు మోసం చేసేదారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేస్తే విచారణ జరిగితే షర్మిలమ్మ వాళ్ళు ఓడిపోయినారు. దాని మీద నిన్ననో మననో మళ్ళీ మద్రాసు కోర్టులో విజయమ్మ గారు వేస్తే విజయమ్మ గారు కేసు దాఖలు చేసింది గంటకే ఆ కాగితాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. గంటకే ఇక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతి విషయము చంద్రబాబు నాయుడు తెలుసు, ప్రతి విషయం ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తెలుసు. ఇది అది అనాల్సిన అవసరమే లేదు. మీ అన్న పదానికి కలంకమని నువ్వు అంటున్నావమ్మా. నువ్వు ఒక్క చెల్లెలివే, సునీతమ్మ ఒక్క చెల్లెలే. ఈ రాష్ట్రంలో 2,50,00,000 మంది మహిళలు ఉన్నారు. 2,50,00,000 మంది మహిళలు, 1,00,00,000 మంది మహిళలు ఓటేసినారు ఆయనకు. ఒక్క చెల్లెలు నువ్వు మీ అన్న చెడ్డవాడు అంటున్నావు. ఈ రాష్ట్రంలో ఉండబడిన 1,00,00,000 మంది మహిళలు మాకు దేవుడిచ్చిన జగన్ అంటున్నారు. మరి ఈ 1,00,00,000 మంది మహిళలకు ఆ అన్న దేవుడిచ్చిన అన్న అని చెప్పి భావిస్తా అంటే, ఆత్మబంధం కలిగినటువంటి ఆ చెల్లెల్ని అన్నాని ఆరాధిస్తా అంటే, అభిమానిస్తా అంటే, రక్త సంబంధం కలిగిన నీకు ఈ అన్న కలంకితుడా? ఏం నేరం చేసినాడని ఈ అన్న కలంకితుడు? ఈ అన్న కాదమ్మా కలంకితుడు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికొచ్చిందో నేను బాగా స్పష్టంగా చెప్తా చూడు, మీరు నమ్మకపోండి. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికొచ్చిందంటే షర్మిలమ్మను సునీతమ్మను చూసిన తర్వాత చెల్లెళ్ళంటే భయపడుతున్నారు స్వామి. చెల్లెళ్ళంటే భయపడుతున్నారు. చెల్లెలు అనే పదం ఎత్తితే భయపడుతున్నారు. వద్దురా నాయన స్వామి అని. మీ ఏటుకంత భయం వచ్చింది. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే నాలాంటి వాడు కానీ ఎవరైనా నాలాంటి వాళ్ళు రాష్ట్రంలో నీలాంటి చెల్లెలు మాకు వద్దు అనుకుంటున్నాం. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. ఒకవేళ ఏదైనా అన్నా తప్పు చేసినా మనసులో దాచిపెట్టుకుంటారు. అన్న గౌరవాన్ని బజారుకిడ్చకుండా మళ్ళా నెలకో 2 నెలలకో సంవత్సరానికో 3 ఏళ్లకో 4 ఏళ్లకో కలుసుకుంటారు. ఇదేందమ్మా ఇది? ఇది ఏంది? ఇది బజారుకిడ్చే ప్రయత్నం. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఇన్ని మాటలు. మీ అన్న చేసిన అపచారం ఏందో, మీ అన్న చేసిన అన్యాయం ఏందో చెప్పు తల్లి. ఆస్తి అధికారమా ఇంకోటని పోనీ అధికారమే అనుకున్నాంలే. పార్టీ ఆయనది, ఆయన పెట్టుకున్నాడు పార్టీ అధ్యక్షుడు ఆయనకు నువ్వే కాదు ఉపయోగపడింది. భారతమ్మ భార్యగా ఉపయోగపడింది, తల్లిగా విజయమ్మ ఉపయోగపడింది, చెల్లెలుగా నువ్వు ఉపయోగపడి ఉంటావు, నేను ఉపయోగపడినా. నేనే కాకుండా ఈ రాష్ట్రంలో 20-30 లక్షల మంది కార్యకర్తలు ఉపయోగపడినారు ఆయనకు. మీరు కుటుంబ సభ్యులుగా ఉపయోగపడేది గొప్పే ఉంది తల్లి. మేము బయట వాళ్ళం కార్యకర్తలుగా ఉపయోగపడేది మేము గొప్ప. మేమందరూ ఉపయోగపడినాం పార్టీకి. వారి స్థాయిని బట్టి, వారి అర్హతను బట్టి, వారి సేవా దృక్పథాన్ని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి ఎవరికి ఏ పదవిని ఇవ్వాలా, ఎవరికి ఏ స్థాయి గౌరవాన్ని ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. నీకేం తక్కువ చేసినాడు? నీకేం కావాలంటే గన ఆయనతో గొడవ పడకుండా ఉండాలంటే గన ముఖ్యమంత్రి పదవి వాటా పంచాల. అది కూడా ఎట్లా తెలుసునా? 2 ఏళ్ళు జగన్కు, 3 ఏళ్ళు షర్మిలమ్మకి ఇవ్వాల. 2 ఏళ్ళు జగన్కు, 3 సంవత్సరాలు షర్మిలమ్మకి ఇచ్చే గన ఒకవేళ ఏమైనా సర్దుబాటు అయితే సర్దుబాటు కావచ్చేమో.
ఇప్పుడు జగన్ సంబంధించిన పెట్టుబడులు పెట్టి ఆస్తులు వ్యాపారాలు చేసే దాంట్లో అంతా ఊడ్చి షర్మిలమ్మకి ఇస్తే గనా సర్దుబాటు కావచ్చేమో. జగన్ షిప్ప చేతిలో పట్టుకొని అడకదింట పోవాలా. ఎక్కడ న్యాయం అమ్మా నువ్వు మాట్లాడే మాట? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టినావా? గ్యారెంటీ ఇచ్చినావా? షూరిటీ లేకుంటే ఏమైనా వర్క్ చేసినావా? మరి ఏమీ లేకపోయినా కానీ తన సొంతం సంపాదించుకునే ఆస్తులలో కూడా వ్యాపార సంబంధాల్లో కూడా నీకు బాగానే కల్పించినాడు ఆయన. సొంతం ఆయన సంపాదించుకునే దాంట్లో కూడా ఎక్కడే కానీ అసలుకు నీకు సంబంధమే లేదు. అసలుకు ఎంత అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారంటే అసలు బాధ కలుగుతుంది మాకైతే మాత్రం. ఏ హక్కుతో మీరు ఆస్తుల్లో వాటా అడుగుతున్నారో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలే, మీరు సైకిల్ ఎక్కలే, కానీ మీరు తెలుగుదేశం పార్టీ. ఈ మాట మాకు చెప్పాలంటే బాధ కలుగుతుంది. రాజశేఖర రెడ్డి కూతురు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండా సైకిల్ ఎక్కకుండా తెలుగుదేశం పార్టీ సభ్యురాలే. ఇది కలలో ఇలలో తెలుగు భాష మాట్లాడి తెలుగు రాష్ట్రాలలో ఎవరే కానీ ఊహించని నిజం ఇది. రాజశేఖర రెడ్డి బిడ్డ తెలుగుదేశం అభిమానే. గమనించండి, యారికి పోయినా కానీ ఒక్క మాట చంద్రబాబు నాయుడు మాట్లాడదు, ఒక్క మాట కూడా విమర్శించదు. ఈ రాష్ట్రంలో ఇన్ని తప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసినాడు, చెప్పిన వాగ్దానాలు తప్పినాడు, ఒక సంక్షేమం ఇవ్వకుండా ఉన్నాడు, ఒక అభివృద్ధి చేయకుండా ఉన్నాడు, రాయలసీమకు నీళ్ళకి ఇబ్బంది చేస్తూ ఉన్నాడు, మహిళలకు అవమానాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, స్వయం ఉపాధి అన్యాయం జరుగుతూ ఉంది. గంజాయి, మద్యము, సారాయి, పేకాట, ఇసుక, మైను ఏం జరగలే? నువ్వు దాన్ని తగ్గట్టు విమర్శించినావమ్మా ఎప్పుడన్నా? ఏ వ్యక్తి అయితే ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాడో ఆ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన నీవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా జగన్ టార్గెట్ చేస్తావు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేసినా జగన్నే. ఇంత ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించుండారు ఇట్లా 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 చేస్తుంది అమ్మ, ఇంతగా మాట్లాడుతుంది. మేము రాజశేఖర రెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం పట్ల అపారమైనటువంటి నమ్మకము, గౌరవం కలిగిన వ్యక్తిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కోసం ప్రాణమేనిచ్చే వ్యక్తులం. బాధ కలిగి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని ఇంత కర్కశంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నందుకు బాధ కలిగినప్పటికీ కూడా ఇంకా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిత్వం పైన నువ్వు దాడి చేసి ఆయన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా మీరు హననం చేసే విధంగా మీరు పోతే తప్పనిసరిగా మాట్లాడతా, ఎన్నిసార్లైనా మాట్లాడతామ్మా. ఇక నా దృష్టిలో మీరు రాజశేఖర రెడ్డి కూతురని కానీ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని అభిప్రాయం నాకైతే ఉండదు. ఒక చెడ్డ చెల్లెలనే అభిప్రాయమే ఉంది నాకు. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకొని అన్ననే పదానికి కలంకం అంటావా? ఇంకొక విషయము ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ప్రజలారా, అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినాడని రాజశేఖర రెడ్డి అని చెప్తాండే ఎప్పుడు అసెంబ్లీలో. అది మాకు ఫిక్స్ అయింది. ఈ సామెత ఈడ కోడ్ చేయొచ్చు, ఈడ పనికొచ్చు. అది షర్మిలమ్మ సునీతమ్మ కలిసి చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. ఎవరి దగ్గరికి? చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. పోయి అన్న మా ఆయన నాకు అన్యాయం చేసినాడు, మాకు న్యాయం చెయ్యన్నా అని వినారంట. షర్మిలమ్మ చెప్తాంది. ఎవరి దగ్గర వినారు? చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. చంద్రబాబు నాయుడు అనేటోడు చంద్రబాబు నాయుడు గారికి ఒక చెల్లెలుందన్న సత్యమే ప్రపంచానికి తెలియదు. ఇంకా చెప్పండి ఎవరో? చంద్రబాబు నాయుడుకి ఒక చెల్లెలుందన్న సత్యమే ప్రపంచానికి తెలియదు. ఇదిగో నా చెల్లెలు షర్మిలమ్మ, నేను వదిలిన రామబాణం లాంటిది నా చెల్లెలు, రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పి సమాజానికి పరిచయం చేసి చాలా అనుబంధంగా ప్రేమగా ఉండి తండ్రి యొక్క ఆస్తిలో భాగాన్ని పంచి అడిగినప్పుడల్లా కోట్ల రూపాయలు 236 కోట్లు డబ్బులు ఇచ్చి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడితే, ఇంత మానహీనంగా ఆయన మాట్లాడితే ఒక్కరోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మీ పేరెత్తలే ఆయన. కారణం సంస్కారం అమ్మా. నా చెల్లెలు నేను బజార్లో మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు ఆయన. సంస్కారవంతుడు, ఒక్క మాట మాట్లాడలే. మీరు
ఒకేసారి 100 ఈటలు తీసుకొని మనసును ఛిద్రం చేసినారు ఆయన్ను. రెండవది ఓర్పు ఉంది ఆయనకు, సంస్కారంతో పాటు ఓర్పు ఉంది. సరేలే, ఎన్నైనా కానీ ఎన్ని కష్టాలన్నా కానీ భరిద్దాము, నోరు పారేసుకుంటే ఏమొస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా నోరు పారేసుకొని మాట్లాడాడు. ఆయన భగవంతునికే వదిలేస్తాడు, ప్రజలకే వదిలేస్తాడు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు మాట్లాడుతుంటే 3-4 ఏళ్ళుగా ఆయన ఒక మాట కూడా మీరు మాట్లాడలేదే. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర సాయం అడిగినారు. చంద్రబాబు నాయుడు నేను అడుగుతానా, తల్లికి సాయం చేయలే, చెల్లికి మోసం చేసినాడని మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నీ చెల్లెలు ఎవరో సమాజానికి తెలుసునా? జనరల్గా యాడైనా ఇప్పుడు నేనుండా, మా అన్న ఎవరో నాకు తెలుసు, మా యొక్క అమెరికాలో ఉంది తెలుసు, నా బిడ్డలు ఎవరో తెలుసు, నేను ఒక ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రజలకు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఎవరో, వాళ్ళ అమ్మ ఎవరో, తమ్ముడు ఎవరో, చిన్న ఆయన ఎవరో తెలియాలా? చంద్రబాబు నాయుడు చెల్లెలు ఎవరో తెలియాలా? నీ చెల్లెలు సమాజానికి తెలియదే. చంద్రబాబు నాయుడుకి ఒక చెల్లెలు ఉంది, ప్రపంచానికి తెలియదు. చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు, సమాజానికి అందరికీ తెలుసు ఆయన ఎట్లా బతికింది, ఎట్లా చచ్చిపోయింది. చెల్లెలేమో ప్రపంచానికి తెలియదు, తమ్ముడేమో ప్రపంచం అందరికీ తెలుసు ఎట్లా బతికి ఎట్లా చచ్చిపోయినది. అంటే చంద్రబాబు నాయుడు చెల్లెలకు ఇంత కూడా సహాయం చేయకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, చెల్లెలు ఎవరో కూడా ప్రపంచానికి చెప్పకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, మా అన్న నాకు అన్యాయం చేసినాడు సాయం చేయని చెప్పి ఆ మనిషిని అడిగితే, ఇప్పుడు నేను చెప్పిన సామెత నెట్టు ఉంటుంది, అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులా అన్నట్టు. మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడుకు కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం ఉందా? చెల్లెలని, తమ్ముడని, బావమర్దని, బావమర్ది పిల్లలని ఉందా? నీకు అట్లుంటే కన్నా నువ్వు హరికృష్ణకు అన్యాయం చేస్తాడా? హరికృష్ణ పిల్లలకు అన్యాయం చేస్తాడా? సడుగుళ్ళకు అన్యాయం చేస్తాడా? దగ్గుపాటికి మరొకరికి మొత్తం కుటుంబ వ్యవస్థలో ఎవరైతే బామర్దులు, తమ్ముళ్ళు, చెల్లెలు మొత్తం అందరికీ మోసం చేసినాడు. సొంతం బామర్దులకు, సొంతం తమ్మునికి, చెల్లెలకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు షర్మిలమ్మకు, సునీతమ్మకు న్యాయం చేస్తాడా? నట్టి నడేట్లకి తీసుకుపోయి, బాగా తూకమేసినట్టు నట్టి నడేట్లకి తీసుకుపోయి గబక్కన ముంచుతాడు మీ ఇద్దరిని. ఒకనాటికి ఇది జరిగి తీరుతాది, మతికి పెట్టుకోండి. షర్మిలమ్మను, సునీతమ్మను నట్టి నడేట్లో ముంచకపోతే చంద్రబాబు నాయుడు నన్ను అడగండి. ఇంతమందిని మోసం చేసిన, 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన, తన బామర్దులను, సడుగులను, చెల్లెలను, తమ్ములను మోసం చేసిన ఆయనకు షర్మిలమ్మను, సునీతమ్మను మోసం చేసేది, నట్టేట్లో ముంచేది ఒక లెక్కన? టిట్ ఫర్ టాట్. చిట్ట చివరికి మీకు జరిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయి భంగపాటు జరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి మళ్ళా పరమేశ్వరుని దయచేత మీ అన్న దగ్గరికి మీరు చేస్తారు. ఒకనాటికి చేస్తారు. అన్నా తప్పయింది, పశ్చాత్తాపడతానాం, ప్రాయచిత్తంతో వచ్చినామని చెప్పి తిరిగి మళ్ళా మీ అన్న దగ్గరికి, వదిన దగ్గరికే ఒకనాటికి మీరు చేరకపోతే నన్ను అడుగు తల్లి. ఖచ్చితంగా అడుగుతానా షర్మిలమ్మను. నేను చెప్పిన ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మీ అన్నతో సమానంగా ఆస్తుల్లో భాగం నీ పేరుతో రిజిస్టర్ చేయించిన మాటకు నువ్వు సమాధానం చెప్పాలా? మీ అన్న యొక్క సంపాదించుకున్న డబ్బులో నుంచి నువ్వు అడిగినప్పుడల్లా చెల్లెలని మమకారంతో, ప్రేమతో 236 కోట్లు నీకు ఉచితంగా వైట్ మనీ ఇచ్చినేది నిజమా అబద్ధమా చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ వివేకానంద రెడ్డి చంపినారని మాట్లాడుతున్నారు. నీ పిల్లల మీద ఒట్టేసి ప్రమాణం వేసి చెప్పు, మీరు నమ్ముతారా? అది మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు, వాళ్ళు చంపినారా, చంపుతారని మీరు అనుకుంటున్నారా? సమాధానం చెప్పకుండా మళ్ళీ ఒక వారం 10 రోజులు గమ్మునుండేది. మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డూనో, లేకపోతే బిఆర్ నాయుడు రాసలీలలో, లేకపోతే పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్సో, ఇట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అప్పుడు మళ్ళీ తెర మీదికి సునీతమ్మ వస్తుంది. సునీతమ్మ వచ్చిన 3 రోజులకు 4 రోజులకు ఈ పక్క నుంచి షర్మిలమ్మ వస్తుంది. అందంగా మాట్లాడిపోతారు. ఎట్లా చెబితే చంద్రబాబు నాయుడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తోడుగా పనిచేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిలమ్మను గట్టిగా కోరుతా ఉన్నాం. మరొకసారైనా మీరు ఆయన మీద, ఆయన వ్యక్తిత్వం పైన హననం చేస్తూ దాడి చేస్తే తిరిగి మళ్ళీ మేము ఇట్టే మాట్లాడతాం. ఇంకొక మాట కూడా అంటుంటాం ఎప్పుడు కూడా, ప్రతిసారి మేము మాట్లాడినప్పుడల్లా మీ అన్నను, మా అన్నను, మా అందరి అన్న జగనన్న, నీ సైతాన్ సైన్యంతో మాట్లాడించినామంటాడు. నీ సైతాన్ సైన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం సైతాన్ అంటాం మేము.
మేము సైతాన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మేము సైతాన్ కాదు తల్లి, మేము సైతాన్ కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను పంచుకునేదానికి బిడ్డగా నీవు అంతవరకు ప్రయాణం చేసినావు, ఆస్తులు పంచుకునేదానికి. మేము రాజశేఖర రెడ్డి యొక్క మీద ప్రేమతో, జగనన్న మీద ప్రేమతో, రాజశేఖర రెడ్డి రక్తమైన జగన్మోహన్ రెడ్డి గారి వెంట చివరి వరకు మా బొందిలో ప్రాణములను దొరుకు నడిచేదానికి నిర్ణయించుకున్నాం. ఆస్తులకు మీరు భాగస్తులు, కానీ అభిమానాలకు మేము భాగస్తులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండే మమ్మల్ని పట్టుకొని సైతాన్ అంటారా తల్లి మీరు? మేము కాదమ్మా సైతాన్. మన ఇంటి రహస్యాన్ని మన శత్రువుకు అందిస్తున్నారు చూడి, మన ఇంటి గుట్టును చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చూడి, ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నారు చూడి. మీరు తల్లి తప్పు చేసిన మనుషులు. బాధ కలిగిన బాధాతత్వ హృదయంతోనే మనసుకు గాయమయ్యే మాట్లాడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్న అనే పదానికి కలంకం అనే పదం మాకు బాధ కలిగిస్తుంది. అన్న అనే పదానికి అర్థం చెప్పినోడు ఆయన, వదిన అనే పదానికి అర్థం చెప్పినది భారతమ్మ. షర్మిలమ్మ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని కోరుతాను నేను.